దేశవ్యాప్తంగా చలి వణికిస్తుంది. చాలా రాష్ట్రాలలో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉత్తర భారతంలో మైనస్ ఉష్ణోగ్రతలకు పడిపోతున్నాయి. తీవ్రమైన చలి ప్రజల జీవితాన్ని వణికిస్తుంది. తమ ఇళ్ల నుండి బయటకు రావడం కష్టంగా మారింది. ఇటువంటి పరిస్థితుల్లో ఉష్ణోగ్రత 0 కంటే తక్కువగా పడిపోయే దేశాలలో ప్రజల పరిస్థితి ఊహించుకోండి. ఆ దేశాలలో కెనడా కూడా ఉంది. తాజాగా కెనడా నుండి వచ్చిన ఒక వీడియో సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతుంది. దీనిని చూడటం వలన మీరు అక్కడ ఉన్న తీవ్రమైన చలిని ఊహించుకోవచ్చు. ఈ వీడియోలో కెనడాలోని -30 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలో ఒక అమ్మాయి తన ఇంటి బయట నేలపై గుడ్డును పగలగొడుతూ కనిపించింది. ఆ క్షణంలో గుడ్డు పరిస్థితి చాలా గణనీయంగా మారింది. ఒక అమ్మాయి చేతిలో గుడ్డు పట్టుకొని నిలబడి ఉంది. చుట్టూ మంచు తప్ప మరేమీ లేదు. అక్కడ ఆ అమ్మాయి నేలపై గుడ్డును పగలగొట్టడానికి ప్రయత్నించింది. గుడ్డు నేలపై పడగానే కొన్ని సెకండ్ల పాటు అంతా సాధారణంగానే కనిపిస్తుంది. కానీ కొద్దిసేపటి తర్వాత అందరినీ ఆశ్చర్యపరిచేలా ఏదో జరిగింది. నిజానికి కొన్ని క్షణాలలోనే గుడ్డు ఘనీభవిస్తుంది. దాని పసుపు, తెలుపు భాగాలు పూర్తిగా గడ్డగట్టిపోయాయి. ఆ అమ్మాయి దానిని తాకినప్పుడు గుడ్డు రాయిలా గట్టిగా మారిపోయింది. ఆ సమయంలో అక్కడ ఉష్ణోగ్రత -30 డిగ్రీలు. ఈ వీడియోని సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఇన్‌స్టాగ్రామ్‌లోని ఆ వీడియోనైతే షేర్ చేయడం జరిగింది. దీనిని ఇప్పటి వరకు 17 మిలియన్లకు పైగా వీక్షించారు. 55,000కు పైగా ప్రజలు ఈ వీడియోను లైక్ చేశారు. వివిధ ప్రతిస్పందనలను కూడా తెలియజేశారు. వీడియో చూసినప్పుడు తర్వాత ఒకరు ఫ్రీజింగ్ ఎలా పనిచేస్తుందో తెలుసుకోవడం చాలా బాగుంది అని, మరొకరు మేము రష్యాలో నివసిస్తున్నాము, ఇక్కడ ఉష్ణోగ్రత -40 డిగ్రీలు అని చెప్పారు. చాలా మంది వినియోగదారులు ఆ అమ్మాయిని -30 డిగ్రీల వద్ద గ్లౌజులు లేకుండా ఎలా ఉంది? ఆమె జాకెట్ జిప్ ఎందుకు తెరిచి ఉంది? వంటి వివిధ ప్రశ్నలు అడిగారు.